హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, జాయ్ ఫ్యామిలీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజైతే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకున్న తర్వాత కొన్ని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదండి. తర్వాత నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. టమాటా ఆనియన్ పేస్ట్ అండి, ఇది ప్యూరీ, అది వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఆ ప్యూరీలో పోసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి జరసేపు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీస్తే ఇలా ఉంటుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొంచెం మనం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మరిగించుకోవాలి జరసేపు. మళ్ళీ మూత తీస్తే మనకి బాగా ఉడికిపోయిందని తెలుస్తుందండి. ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆనియన్ టమాటా ప్యూరీ అనేది బాగా ఉడికిపోయిందండి. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం అంటే ఏం లేదండి, దాంట్లో ఫస్ట్ ముందుగా మనం చికెన్ కడుక్కొని దాంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం ప్యూరీలోకి వేసుకోవాలండి. చికెన్ అంతా ఆ ప్యూరీలో వేసుకున్న తర్వాత మొత్తం కలిపేటట్లు మొత్తం ఆ ప్యూరీ అనేది ఆ చికెన్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఆ ప్యూరీ ఉంది కదండి, అంతా ఆనియన్ టమాటా ప్యూరీ అనేది ఆ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. మూత తీసి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. అది ఆప్షనల్ అండి. మీకు వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే లేదండి. మీకు దగ్గరగా కావాలంటే స్కిప్ చేయొచ్చండి వాటర్. దీంట్లో కాదు వాటర్ పడతాయి కావాలి అనుకుంటే వాటర్ పోసుకోవచ్చండి. నేను కొన్ని వాటర్ పోసుకున్నాను, వాటర్ పడతాయండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి జరసేపు ఉడికించుకోవాలండి. జరసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. మనకి తెలిసిపోతుంది చికెన్ ఉడికిపోయినట్లు మనకి. ఇప్పుడు దీంట్లో మనకి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చండి, టేస్ట్ చూసుకోవచ్చు. కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా వేసుకోవాలండి. టేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే పర్ఫెక్ట్ చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకేం లేదండి దీంట్లో మనకి. ఇంకా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.